అందరికీ నమస్కారం. నేను ప్రసాద్ రైతు నేస్తం నుంచి. ఈ ఎపిసోడ్లో మనం స్వయం ఉపాధిగా యువతకి ప్లస్ రైతులకు పాలినేషన్కి అన్ని రకాల తేనెటీగలు ఉపయోగపడతాయి. స్వయం ఉపాధిగా ఏ రకం పెట్టుకుంటే బెటరు, ఎంత ఈల్డ్ వచ్చింది అనే విషయాలు ఇందిరారెడ్డి గారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే అండి. ఇప్పుడు మన దేశం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలు హైయెస్ట్ జనాభా తగ్గట్టు నిరుద్యోగులు పెరుగుతున్నారు. నిరుద్యోగ సమస్య తీరాలంటే ఈ ప్రభుత్వ సంస్థలు కానీ ప్రైవేట్ సంస్థలు కానీ వల్ల కాదు. మన లాంటి వ్యవసాయ ఆధారిత దేశంలో వ్యవసాయం మరి దాని అనుబంధ రంగాలు స్వయం ఉపాధి మార్గాల ద్వారానే తీరుద్దని మాకున్న నమ్మకం. సో ఈ తేనెటీగల పెంపకం అనేది స్వయం ఉపాధిగా చేసుకోదలుచుకున్న యువతకి ఏ రకం సూటబుల్, ఎంత ఇన్కమ్ రావచ్చు అనేది ఈ ఎపిసోడ్లో తెలుసుకుందాము. ఏ రకం సూటబుల్ మేడం స్వయం ఉపాధికి? నమస్తే అండి. స్వయం ఉపాధి చేసుకోవాలి అనుకుంటే అంటే మన మెయిన్గా హనీ ప్రొడక్షనే కాకుండా వేరే బై ప్రోడక్ట్స్ కూడా ఉంటాయి. బట్ తేనె సేకరించి ఒక సెల్ఫ్ ఉపాధిగా చేసుకోవాలి అనుకున్న వాళ్ళకి ఐరోపా జాతి సూటబుల్ అండి. మెలిఫెరా. ఎందుకని మేడం, ఎందుకు అది సూటబుల్ అంటే? ఇవి సైజ్ చాలా పెద్దగా ఉంటాయి అండ్ ఇవి హనీ కూడా అంటే 2-3 కిలోమీటర్స్ ట్రావెల్ చేస్తాయి. అట్లానే ఇవి హనీ కలెక్షన్ కూడా మనకి ఒక బాక్స్ నుంచి ఒక సీజన్లో అంటే మనం సన్ఫ్లవర్లో పెట్టినప్పుడు 10 రోజులకే ఒక బాక్స్ నుంచి 4-5 కిలోలు తేనె వచ్చింది. సో 5 కిలోలు తేనె అట్లా 2 సార్లు తీసాం. 3వ సారి కూడా వచ్చింది కానీ దాన్ని వాటికి వదిలేసాము. సో 10 కిలోలు తేనె ఒక సీజన్లో వచ్చింది అనుకోండి. సో మినిమం మనం 300కి హోల్సేల్గా 500కి రీటైల్గా అమ్ముకున్నా కూడా మనకి 3,000 రూపాయలు ఈ బాక్స్ ఖరీదు మనకు వచ్చేస్తుంది. కొత్తగా పెట్టాలనుకున్న వాళ్ళు ఎన్ని బాక్స్తో స్టార్ట్ చేయాలి మేడం? కరెక్ట్ అండి. అంటే ఒక్కొక్కసారి యూట్యూబ్ చూసేసి ఒక 1,000 పెట్టేసుకుంటే మనకి ఎక్కువ వచ్చేస్తుందా అనుకుంటారు. కానీ తేనెటీగలు అనేది మనము సెల్ఫ్ ఉపాధి ఒక కుటీర పరిశ్రమగా స్టార్ట్ చేసుకొని ముందు దాకా గ్రిప్ తెచ్చుకోవాలి. ఒక 40 నుంచి 50-60 బాక్సుల వరకు ఆర్ 100 బాక్సులు కూడా మెల్లగా అలవాటు చేసుకోవాలి. ముందు 50 బాక్సులు తక్కువ పెట్టుబడితో చేసుకుని బాక్సులు పెంచుకోవడం కోసం మనం ఎక్కువ చూసుకోవాలి. ఎందుకంటే ఒక బాక్స్లో 8 ఫ్రేమ్ తోటి మేము సప్లై చేస్తాం. సో ఆ బాక్స్ తర్వాత ఒక ఎక్స్ట్రా ఫ్రేమ్ ఇస్తాం. ఒక ఫ్రేమ్ పెంచుకోవడం వల్ల 400 మనకి బెనిఫిట్. సో అట్లా బాక్సులు పెంచుకునేటట్టు మనం చేసుకోవాలి. తీసుకోవడంతో పాటు బాక్స్ కూడా మల్టిప్లై చేసుకోవచ్చు. మనమే మల్టిప్లై చేసుకోవాలి. తగ్గుతుంది ప్లస్ వేరే వాళ్ళకి కూడా అమ్మొచ్చు. కరెక్ట్. మనం అంటే తక్కువ పెట్టుబడితో చేసుకోవాలి. మంచిగా కరెక్ట్గా ఎప్పుడైతే పూత దశలో ఉన్నప్పుడు మనం తీసుకున్నాం అనుకోండి, మనం పెట్టుబడి ఒక సీజన్లో వెళ్ళిపోతుంది కూడా. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఫ్లవరింగ్ కావాలి, అసలు ఏంటి? నేనే కొత్తగా పెట్టాలనుకున్నాను, నాకు అసలు ఏం తెలియదు, ఎక్కడ పెట్టాలని ఎట్లా తెలుస్తుంది మేడం నాకు? సో ఇక్కడ మేమైతే ట్రైనింగ్ ఇస్తామండి. ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత మనం ఏ సీజన్లో ఎక్కడ పెట్టుకోవాలి, ఎన్ని పెట్టుకోవాలి, తేనె ఎలా తీయాలి, ఎలా జాగ్రత్తలు తీసుకోవాలి, డిసీజెస్ వస్తే ఎట్లా చేయాలనేది మేము మా తెలంగాణ బిఎఫ్ సొసైటీ నుంచి A to Z మనం సపోర్ట్ చేస్తాం. ఒక పూత దశ ఎక్కడ ఉంది అనేది మేము క్యాలెండర్ కూడా ప్రిపేర్ చేసాం. లైక్ ఇప్పుడు ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క పంట ఉంటుంది, ఏ నెలలో వస్తుంది అనేది ప్రతి ఒక్కటి మేము గైడెన్స్ ఇస్తాం. కాబట్టి ట్రైనింగ్ తీసుకొని తర్వాత మంచిగా హెల్దీ బాక్సెస్ మనం పెట్టుకున్నప్పుడు మనకి వర్క్ని అలవాటు చేసుకోవాలి. సో మనతో పాటు ట్రావెల్ చేస్తున్నప్పుడు మనకి ఏమన్నా వాళ్ళకి టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉన్నా, అంటే ఏదైనా డిసీజ్ వచ్చింది, ఎగ్ లేయింగ్ చేయట్లేదు రానీగా, లేకపోతే బీస్ పెరగట్లేదు, తగ్గుతున్నాయి, సో ఇంకొకటి ఏదైనా ఇష్యూ దాంట్లో బీటిల్స్ అంటే ఒక డిసీజ్ ఏదో వచ్చింది, తేనె ఎందుకు కలెక్ట్ చేయట్లేదు, ఇవన్నీ పెట్టుకున్న తర్వాత చాలా డౌట్స్ వస్తాయి. సో అదే మనం ప్రొఫెషనల్గా బీ కీపర్స్ తోటి ట్రావెల్ చేస్తే మేము సపోర్ట్ చేస్తాం. ఇవి ఎందుకు తగ్గుతున్నాయి, ఎందుకు గుడ్డు లేయింగ్ చేయట్లేదు, ఎందుకు హనీ కలెక్షన్ ఈ బాక్స్లో తక్కువ ఉంది, ఇట్లాంటివన్నీ మనం మెలకువలు ఇచ్చుకుంటూ వాళ్ళని సపోర్ట్ చేసుకుంటూ 1 సంవత్సరం పాటు ఒక మంచి బీ కీపర్ దగ్గర ట్రావెల్ చేస్తే కొంచెం గ్రిప్ అనేది వస్తుంది, దాంట్లో నిలదొక్కగలుగుతారు. ఇప్పుడు మీరు ఓన్లీ తెలంగాణలోనే, ఆంధ్రాలో కూడా మైగ్రేట్ చేస్తుంటారు మేడం? ఇప్పుడు ఇక్కడ నుంచి మనం గుంటూరుకి వెళ్ళిపోతాం, సాతులూరుకి. ఇప్పుడు మీరు క్యాలెండర్ ప్రిపేర్ చేశారు కదా మేడం, తెలంగాణ ఆంధ్ర 2 ఏరియాలో ప్రిపేర్ చేశారు, చెప్పగలరా అది? అక్టోబర్, నవంబర్, డిసెంబర్ మనకి వికారాబాద్లో వామ ఉంటుంది. వామ అయిపోయంగానే మనకి సిద్దిపేటలో జనవరి నుంచి మార్చి వరకు మనకి సన్ఫ్లవర్ ఉంటుంది. తర్వాత అక్కడి నుంచి మనకి జగిత్యాల్లో మనకి ఈ ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే
ఇక్కడ మనకి నువ్వులు ఉంటది. ఓకే. ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ సాతులూరులో నువ్వులు ఉంటది మళ్ళీ ఏప్రిల్ వరకు గుంటూరు దగ్గర. ఆ తర్వాత మళ్ళీ గిద్దలూరులో కూడా కర్నూలు దగ్గర కూడా నువ్వులు ఉంటది. ఓకే. సో అది అంత దూరం అనుకున్నప్పుడు ఆ టైంలో మనకి నేరేడు పూత ఉంటది మనకి సూర్యాపేట దగ్గర, అటు అనంతపూర్ సైడ్ కూడా అనంతపూర్ కూడా ఉంటుంది. ఇది మాకు దగ్గర, మా నార్కెట్పల్లి ఫామ్ కి దగ్గర కాబట్టి అక్కడ నేరేడు తోటలో పెడతాము. అట్లానే అక్టోబర్ నవంబర్లోనే కుంకుడు కూడా ఉంటది. కుంకుడు దేవరకొండలో ఉంటది, అక్కడ కూడా పెడతాము. సో అట్లా అండ్ వర్షాకాలంలో వచ్చినప్పుడు ఓపెన్ ప్లేసెస్లో కూడా పెడతాము. వర్షానికి మనకి గడ్డి పూలు, పిచ్చి పూతల మీద కూడా బ్రహ్మాండంగా తేనె వస్తుంది. సో అన్ని రకాల పూతలు ఉంటాయి. అదే ఫిబ్రవరి నుంచి మే వరకు మనకి ఇలాంటి పంటలే కాకుండా మనకి మోదుగ పూలు స్టార్ట్ అవుతాయి, వేప స్టార్ట్ అవుతుంది, అట్లానే విప్ప, నేరేడు. సో ఇవన్నీ అడవిలో ఉన్న ఫారెస్ట్ ఇవన్నీ కూడా ఇదే టైంలో ఉంటాయి కాబట్టి ఈ టైంలో మనకి చాలా ఫేవరబుల్. మనకు ఓన్లీ జూలై ఆగస్ట్లో బాగా వర్షాలు పడితే మాత్రమే వాటికి ఆహారం అనేది దొరకదు. సో ఎక్కడైనా ఇట్లా ఓపెన్ ల్యాండ్స్లో పెట్టుకుని మనం ఆ టైంలో కొంచెం వీటికి పుప్పొడి ఫీడింగ్ ఇవ్వడము, షుగర్ ఫీడింగ్ ఇచ్చుకొని మనం సిరప్స్ ఇచ్చుకొని వాటిని కాపాడుకోవచ్చు. 365 days ఫ్లవరింగ్ ఉండే పంట ఏమైనా ఉందా మేడం? అట్లా అంటే కొన్ని తోటలే ఉంటాయి. ఒక్క తోట చెప్పండి. సో కొబ్బరి పూతలు ఉంటాయి. కొబ్బరి పూతలు త్రూ అవుట్ ఇయర్ ఉంటాయి కాబట్టి సో చాలా మంది మైగ్రేట్ చేయడానికి ఇష్టపడని వాళ్ళంతా కొబ్బరి తోటలోనే పెట్టేస్తారు. కొన్ని వెజిటబుల్స్ కూడా 365 days తీస్తుంటారు మేడం. చాలా తక్కువ అండి. కానీ అంటే వెజిటబుల్స్ అన్నిట్లో కూడా తేనె ఏం రాదు, చాలా మైనర్ పోలెన్, మైనర్ నెక్టర్ ఉంటుంది. సో వాటి నుంచి మనకి హనీ కూడా ఎక్కువ రాదు. అంటే ప్రతి పువ్వులో నుంచి మనకి మకరందము పుప్పొడి రావాలని ఏం లేదు. కొన్ని చెట్లలో ఓన్లీ పుప్పొడే ఉంటుంది. తేనె ఎక్కువగా ఉండే పంటలు ఏంటి మేడం? తేనె ఎక్కువ ఉండే పంటలు ఆయిల్ సీడ్స్. ఆయిల్ సీడ్స్ లో సన్ఫ్లవర్, నువ్వులు, ఆవాలు, కుస్మలు, ధనియా, సోంపు వీటిలో బాగా వస్తాయి. అట్లానే మనకి మనం సర్కార్ తుమ్మ అంటాం, సర్కార్ తుమ్మ, కిక్కర్ అంటారు నార్త్లో, అదేదో పెద్ద అకేషియా హనీ అంటారు, అందులో నుంచి కూడా మనకి బాగా వస్తుంది. నేరేడు నుంచి బాగా వస్తుంది అది, కానీ సెరెనా ఇండికా ఎక్కువ పనిచేస్తుంది. యూకలిప్టస్ అంటే మనకి నీలగిరి చెట్ల నుంచి కూడా బాగా వస్తుంది. అంటే ఇప్పుడు మనం పల్ప్ కోసం కట్ చేసేవి కాదు, మనకి ఒకప్పుడు ఎక్కడైతే నీళ్ళు ఎక్కువ ఉంటాయో యూకలిప్టస్ పెట్టారు కదా, అట్లాంటి వాటిలో పూత 2 సార్లు వస్తుంది, మార్చిలో, నవంబర్లో. సో వాటి నుంచి కూడా మనకి యూకలిప్టస్ హనీ అనేది వస్తుంది. సో అవి ఇయర్లీ 2 times వస్తాయి మనకి. అట్లానే పొగడ పూలు ఉంటాయి, పొగడ పూల నుంచి కూడా వస్తాయి. అంటే రోడ్ సైడ్ మనం పెట్టే కానుగ చెట్లు, వేప చెట్లు, పొగడ పూలు, సోన్ మెహర్, గుల్ మెహర్, రేగు, కుంకుడు, ఇట్లా మునగ కూడా బాగా వస్తుంది. ఓకే. ఇప్పుడు నేనే ఒక 100 బాక్స్ తీసుకొని పెట్టుకున్నాను మేడం. కమర్షియల్గా లెక్క వేస్తే ఎన్ని కేజీలు అన్ని మీరు చెప్పిన ప్రికాషన్స్ అన్ని తీసుకుంటాం, ఎక్కడ ఫ్లవరింగ్ ఉందో అలా మారుస్తాము. యావరేజ్న సంవత్సరం మొత్తంలో ఒక 2-3 months మీరు అన్నట్లు వర్షాకాలం తీసేసిన సంవత్సరం మొత్తంలో ఎన్ని కిలోలు రావచ్చు ఒక్కొక్క బాక్స్? మినిమం 24 to 30 kgs వస్తుందండి. ఇంకా మంచిగా మెయింటైన్ చేసి మనకి ఇట్లా సూపర్లు అంటాం కదా, సూపర్స్తో పెడితే మనకి ఇంకా 40 kilos కూడా వస్తుంది ఒక బాక్స్ నుంచి ఇయర్ మొత్తంలో. ఇంకా ఎక్కువ కూడా రావచ్చు మనం, అంటే ఇట్లా సూపర్ పెట్టుకుంటూ పోవాలి. సో అంటే ఒకటే రానీగా ఉంటుంది, మిగతావన్నీ కూల్ ఈగలే కాబట్టి వాళ్ళకి ఎంత కావాలో అంత ఆహారం పెట్టుకుని హనీ సీజన్లో మనము బాక్సులు మల్టిప్లై చేయకుండా ఇట్లా హనీ తీయడానికి ఒకదాని మీద ఒక పెట్టెలు పెట్టుకుంటే పోతాం. వర్కర్స్ పెరుగుతూ ఉంటాయి, తేనె కలెక్షన్ కూడా అట్లానే పెరుగుతుంటుంది. అండ్ వాటి హెల్త్ కూడా బాగుండాలి. మనం ఒక బాక్స్లో నుంచి 4 వస్తుంది, ఒక బాక్స్ నుంచి 1 కూడా రావచ్చు. అంటే ఆ వర్కర్ బీ అంటే అందులో రాణిగా అండ్ వర్కర్ బీస్, హెల్త్ ఆఫ్ ద హనీ బీ బాక్స్ కూడా దాని మీద కూడా మనకి డిపెండ్ అయి ఉంటుంది. బట్ ఆన్ అన్ యావరేజ్ మినిమం 40 kgs మనము హనీ బాక్స్ నుంచి తీయచ్చు. మినిమం 100 into 40 kg అంటే యావరేజ్. ఎందుకంటే కొన్నిట్లా హెల్త్ బాగుంటే తీస్తాం, లేకపోతే ప్రైస్ విషయానికి వెళ్ళదు మేడం, డిఫరెంట్ ప్రైస్. అంతే కరెక్ట్. ఇంకొక మేజర్ ప్రాబ్లం ఏంటంటే షుగర్ సిరప్ కంపల్సరీ ఫీడ్ చేయాలా వద్దా? సన్ఫ్లవర్, నువ్వులు ఇట్లాంటి పంటలో మనకు అయ్యాల్సిన అవసరం లేదు. కానీ ఎవరైతే మనం ఇంట్లో మైగ్రేషన్ ఎవరు చేస్తారు, ఆ లేబర్ దొరకరు, మనం లోడింగ్ అన్లోడింగ్ మళ్ళీ ట్రావెలింగ్ ఇన్నిసార్లు తిరగాలి అనుకున్న వాళ్ళు ఒక దగ్గర పెట్టేసి పోస్ట్ తీసేస్తుంటారు. సో అవి మనం చెప్పలేము. బట్ మనం ఇలా మైగ్రేట్ చేస్తున్నప్పుడు అవి కూడా హెల్తీగా ఉంటే మనకు హనీ కూడా స్వచ్ఛంగా వస్తుంది. అట్ మేము మాత్రం ఖచ్చితంగా ఎక్కడ పోతుంటే అక్కడికే మనం తీసుకెళ్ళి పెట్టి షుగర్ సిరప్స్ అనేవి కలపకుండానే మనం స్వచ్ఛమైన తేనె ఇవ్వాలనే ఉద్దేశం ఉంటేనే మనం ఇట్లా బీకీపీలోకి రావాలి. అట్లా ఈ పంటలు ఉన్న దగ్గరికి మనం తీసుకెళ్ళాలి. తప్పనిసరి పరిస్థితుల్లో పెట్టాల్సి వచ్చింది అనుకో మేడం షుగర్ సిరప్, మీరు కూడా 10 days ఒకసారి పెడుతుంటారు తప్పనిసరి పరిస్థితుల్లో.
ఆ షుగర్ సిరప్ను కూడా తీసుకొని బీ కొమ్ములో పెడతాయి కదా, అది షుగర్ సిరప్గానే పెడతావా లేకపోతే ఏమన్నా మారుతుంది దాని యొక్క ఇది ఏమంటారు, నేను ఐఎమ్ నాట్ ఏబుల్ టు నేచర్ అంటే ఆ తేనెటీగలు ఎప్పుడైతే బయట ఆహారం బాగా దొరుకుతుందో, పుప్పొడి బాగా దొరుకుతుంది, మకరందం కూడా దొరుకుతుంది. సో అవి వెంటనే వాటి గూడు పెంచుకుంటుంటుంది, స్పేస్ కావాలి. సో అవి స్పేస్ కావాలన్నప్పుడు ఒక కోంబు మళ్ళీ ఎక్స్ట్రా కోంబు కట్టుకోవాలి అనుకుంటే, మైన పట్ట కట్టుకోవాలంటే 4 కిలోలు తేనె తాగుతుంది. ఓకే. అండ్ మళ్ళీ ఆ పెట్టే ఎందుకంటే బాగా ఆహారం దొరికినప్పుడు రాణిగా 2000 గుడ్లు కూడా పెడుతుంది. ప్రతి ఒక్క గుడ్డుకి కూడా అవి రాయల్ జెల్లీ, గుడ్డుకైతే రాయల్ జెల్లీ ఒకసారి కంపల్సరీ ఇస్తాయి. రాయల్ జెల్లీ చేయాలన్నా కూడా వాటికి బీ బ్రెడ్ కావాలి. బీ బ్రెడ్ అంటే పుప్పొడి తేనె 2 కలిపితేనే బీ బ్రెడ్ అవుతుంది. సో అవి పెట్టాలి. సో ఇవన్నీ పెట్టాలి అంటే చాలా తేనె అవే తాగేస్తుంటాయి. సో అది మనకి ఏం రాదు. సో అట్లాంటి వాటికి వాడుకోవడానికి మైనం అట్టలు కట్టుకోవడానికే అవి ఎక్కువ యూజ్ చేస్తాయి. స్వచ్ఛమైన తేనెని మళ్ళీ అవి ఇందులోనే స్పిట్ చేస్తాయి కాబట్టి మనకి తేనెలో ఎట్లాంటి కల్తీ రాదు. అసలు టాపిక్ చెప్పాలి. షుగర్ సిరప్ పెట్టినందువల్ల ఆ పెట్టిలో నుంచి తీసుకునే తేనెలో క్వాలిటీ ఏమన్నా, దాని నేచర్ ఏమన్నా మారుతుందా? అచ్చంగా తీసేది డిఫరెంట్ ఉంటుంది, కొంచెం కలిపితే కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. ఓకే. అంటే యాజ్ ఇట్ ఈజ్ షుగర్ సిరప్ వెళ్ళి కొమ్ములో పెడతాయా లేకపోతే ఏమన్నా కలుపుతాయా? ప్రతి దాంట్లో కూడా తాగిన తర్వాత దాన్ని ఎంజైమ్స్ కలుపుతాయి. ఒక తేనెటీగ నుంచి ఇంకో తేనెటీగకి ట్రాన్స్ఫర్ అవుతుంటాయి. మనకి పూలలో మకరందమే ఉంటది. మకరందం తీయగా ఉంటుంది, అది వీటికి కార్బోహైడ్రేట్స్. సో ఇవి తీసుకున్నప్పుడు ఒక తేనెటీగ నుంచి ఇంకో తేనెటీగ, వీటికి తేనెటీగలకి మాత్రమే 2 స్టొమక్స్ ఉంటాయి. అంటే వాటి ఆహారం స్టోర్ చేసుకోవడానికి ఒక పొట్ట ఉంటుంది, ఈ తేనె పెట్టుకోవడానికి ఒక పొట్ట ఉంటుంది. సో అది ఎంజైమ్స్ కలుపుతూ ఒక తేనె నుంచి ఇంకో తేనెకి ట్రాన్స్ఫర్ చేస్తుంటాయి. అంటే స్పిట్ అంటాం దాన్ని, అందుకే హనీదే స్పిట్ అంటాం. సో ఆ క్రమంలో వాటి ఎంజైమ్స్ కలుపుతాయి. సో ఫ్లవర్లో ఉన్న మకరందాన్ని తీసుకుని యాజ్ ఇట్ ఈస్గా పెట్టావు మీరు చెప్పిన దాన్ని బట్టి. అంటే అప్పుడు ఇందులో మనం కొంచెం తేనె చక్కెర పోసామనుకోండి, అవి కూడా తిని దాంట్లో ఎంజైమ్స్ కలిపే లోపల పెట్టుకుంటాయి. సో ఎంజైమ్స్ అంటే అందులో ఉన్న మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్స్, మైక్రోబియల్స్ ఏవైతే ఉంటాయో అందులో కలుపుకొని పెడతాయి. అలాంటప్పుడు షుగర్ సిరప్ ఎప్పుడన్నా తప్పనిసరి పరిస్థితుల్లో పెట్టినా సరే అల్టిమేట్ మనం కలెక్ట్ చేసుకునేది షుగర్ సిరప్ కాదు, ఎంజైమ్స్ కలిసిన కంపల్సరీ షుగర్ కంటే కూడా 100 రెట్లు ఇది బెటర్. అయితే మకరందం ఫ్లవర్ లో వచ్చిన మకరందం వచ్చిన క్వాలిటీ రాకపోయినా స్వచ్ఛంగానే ఉంటుంది అన్నమాట. ఓకే. ఇప్పుడు స్వచ్ఛమైన తేనె అవునా కాదా అనేది కనుక్కోవడం మేజర్ ప్రాబ్లం ఉంది మేడం ఒక లేమ్యాన్కి. అది ఏంటి, ఎలా ఖచ్చితంగా ప్యూర్ హనీయా కాదా అనేది ఛాలెంజ్. ఎందుకంటే తేనె ఇప్పుడు ఏదైతే ఎన్ఎంఆర్ టెస్ట్లో సిరప్లు కలిపినా కూడా ఎన్ఎంఆర్ టెస్ట్లో పాస్ అవుతున్నాయి. అండ్ మనకు మార్కెట్లో కనిపించేవన్నీ అదే రంగు, అది తేనె అనగానే అదే రంగు, అదే రుచి, అదే చిక్కదనము, అది ఎప్పుడు గడ్డగట్టవు, ఒకటేలాగా ఉంటాయి. ఎందుకంటే అది మొత్తం కల్తీ కాబట్టి. మోస్ట్లీ 99% మనం బయట ఎన్ఎంఆర్ టెస్ట్లు ఎక్కడ చేసినా కూడా, ఎప్పుడు చూసినా కూడా 99% కల్తీ తేనెలే ఉంటుంది. ఎందుకంటే అంత పాపులేషన్కి అంత హనీ ప్రొడక్షన్ లేదు. కల్తీ అంటే ఏ రకం కల్తీ కలిపి ఛాన్స్ ఉంటుంది? ఒకటి బాగా అంటే మనకు తెలిసిన వర్కర్ నుంచి 1 టన్ను తేనె ఇది ఉందంటే ఇంకొక 1 2 టన్నులు చక్కెర సిరప్లు కలిపేయడము ఒకటి కల్తీ. రెండోది అసలు అది చక్కెర కూడా కాదు, సిరప్ మనకి మొక్కజొన్న నుంచి రైస్ సిరప్ నుంచి ఒక కైండ్ ఆఫ్ సిరప్ తీస్తారు. మీకు ఆన్లైన్లో చూడండి 50 రూపాయలు దొరుకుతుంది, దాన్ని కలిపేస్తారు. సో అది మనకి అదే రంగు, రుచి, చిక్కదనము ఉంటుంది. మనం దాన్ని కల్తీ అని కలిపెట్టలేకపోతాం. కానీ స్వచ్ఛమైన తేనె మాత్రం దాని పూతను బట్టి కలర్స్ డిఫరెంట్ ఉంటాయి. సో తేనె అంటే అదే తేనె కళ్ళు, తేనె రంగు కాదు. ఒక్కొక్క పూతలో పుప్పొడిని బట్టి దాని కలర్ మారుతుంది. ఎందుకంటే ఇప్పుడు వామలో చూడండి, వామ డార్క్ కలర్ ఉంటుంది. సో ఆ పుప్పొడి డార్క్ ఉంటుంది కాబట్టి హనీ కూడా ఆల్మోస్ట్ నల్లగా ఉంటుంది, ఆ స్మెల్ వేరేగా ఉంటుంది. అట్లానే ధనియాలో పెడతాం, అది పువ్వు వైటే ఉంటుంది కానీ దాంట్లో ఉన్న పుప్పొడి వేరే కలర్, వైలెట్ కలర్లో ఉంటుంది, అది వేరు. నేరేడు పూతలో పెట్టినప్పుడు ఒక కలర్. సన్ఫ్లవర్లో ఎలా అయితే సన్ఫ్లవర్ ఆయిల్ ఎల్లో, లైట్ ఎల్లో ఉంటుంది, అదే ఉంటుంది. ఇప్పుడు నువ్వుల్లో పుప్పొడి కొంచెం వైట్గా ఉంటుంది కాబట్టి అది గోల్డెనిష్ వస్తుంది. సో అట్లా ఇంకొకటి మన మస్టర్డ్ అంటే ఆవాల్లో తీసిన తెల్లగా ఉంటుంది, క్రీమీ అని గడ్డ కట్టేస్తుంది కూడా. సో గడ్డ కట్టడం కూడా అపోహ, కానీ స్వచ్ఛమైన తేనె గడ్డ కడుతుంది కూడా. సో ఇట్లా పూతను బట్టి దాని స్మెల్,
ఇప్పుడు నువ్వులు స్మెల్, నువ్వులు తిన్నప్పుడు దానికి ఒక స్మెల్ ఉంటుంది, హనీలో కూడా అదే స్మెల్ ఉంటుంది. అదే వామలో ఒక స్మెల్ ఉంటుంది, అది అంటే అరోమా దానికి వస్తుంది. అలాగే రంగు, రుచి, చిక్కదనం కూడా డిఫరెన్స్ ఉంటుంది. అదే మనం బీ కీపర్ దగ్గర కొనుక్కోవడం వల్ల, ఎవరైతే తేనెటీగల బాక్సులు పెట్టి ఇక్కడ మనం తీసుకోవడం వల్ల మనకి తేనెటీగలు పెంచే వాళ్ళకి అట్లానే రైతులకి చుట్టుపక్కల వాళ్ళకి బెనిఫిట్. కాబట్టి ఇట్లాంటివి మనం తెలిసిన వాళ్ళ దగ్గర సోర్స్ చేసుకోవడం వల్ల మనకి బెనిఫిట్ అనేది ఉంటుంది. ఈ మెలిఫెరా వెరైటీ బీస్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్తో పాటు పాలినేషన్ కూడా ఉపయోగపడుతుంది మేడం. చాలా ఓకే, అంటే ఎక్కువ క్రాప్స్కి, కూరగాయలు కాకుండా వేరే ఏ క్రాప్కైనా పాలినేషన్కు ఉపయోగపడతాయి. అందుకనే రైతులు ఇప్పుడు పూత దశలో పిలిచి మరీ పెట్టించుకుంటున్నారు. ఎందుకంటే సన్ఫ్లవర్లో, నువ్వుల్లో, ఆవాల్లో, కుసుమలో వీటిలో మనకి హనీ కూడా వస్తుంది కాబట్టి మనం ఫ్రీగా పెట్టేస్తాం. అదే సీడ్ ప్రొడక్షన్కి రెంట్ పర్పస్లో ఇస్తున్నాం. ఇప్పుడు రెంట్ అంటే ఒక మన ట్రాన్స్పోర్ట్ పెట్టుకొని 1500 నుంచి 2000 దాకా డిస్టెన్స్ని బట్టి మనం ఛార్జ్ చేస్తాము. ఆ పూత దశ 30 నుంచి 45 రోజులు ఉంటుంది. సో అంతవరకు వాళ్ళు పెట్టుకుని మళ్ళీ మనం రిటర్న్ తెచ్చేసుకుంటాం. సో అల్టిమేట్గా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్గా ఈ మెలిఫెరా వెరైటీ హనీబీస్ బాక్సెస్ పెట్టుకున్నట్లయితే సరిగ్గా మీరు చెప్పిన ప్రికాషన్స్ తీసుకుంటే మార్కెట్ చేసుకోగలరా? మనం అంటే యాక్చువల్లీ మన తెలంగాణ వ్యవసాయ సొసైటీ మేము బైబ్యాక్ కూడా చేస్తున్నాం. ఓకే, సో వాళ్ళు డైరెక్ట్గా చేసుకుంటే మంచిది, లేదు అనుకుంటే ఇట్లా మనతో ట్రావెల్ చేసినప్పుడు వాళ్ళు తీసేసి కూడా మనం డైరెక్ట్గా కొనుక్కొని కూడా మనము చేయొచ్చు. ఏ ప్రైస్ ఇస్తున్నారు మేడం? మనకు ఒక్కొక్క అంటే పూతలను బట్టి, ఇప్పుడు ఒకవేళ సన్ఫ్లవర్ బాగా ఎక్కువ వచ్చింది టన్నుల్లో, సో అదంటే 180-200కి కూడా మనం తీసుకుంటాం. అదే మనకి చాలా తక్కువ వచ్చింది లాస్ట్ టైం వామ, సో దాన్ని మనమే 300కి కూడా తీసుకున్నాం. సో మినిమం 180 నుంచి 300-350 కూడా మనం తీసుకోవచ్చు. గ్యారంటీ. మళ్ళీ చెక్ చేస్తారు మీరు? మరి కరెక్ట్ మేము టెస్ట్ చేస్తాం, న్యూట్రియన్ వాల్యూస్ చెక్ చేసుకుంటాము. C3 C4 ఒకటి చెక్ చేస్తాం. C3 C4 అంటే అసలు ఇది చక్కెరతో వచ్చింది ఫీడింగ్ లేకపోతే సిరప్లో ఏమైనా కలిపారా? ఆ టెస్టింగ్ చేయడం ఈజీనా, క్రిటికల్? అది 3500 to 6000 పెడితే మనకి ఆ టెస్ట్లు బయట ఇంటర్టెక్ వాళ్ళు చేస్తారు. ఇంకా కొన్ని విమ్టా ల్యాబ్స్ కూడా ఉన్నాయి, అక్కడ కూడా మనం చేయొచ్చు. NINలో అయితే న్యూట్రిషన్ వాల్యూస్ కూడా చెక్ చేస్తారు. సో అక్కడ మనం మినిమం ఒక మామూలు టెస్ట్లు అయితే మనకి 20,000లో అయిపోతాయి. ఒక బ్యాచ్ ఒక 250 grams, 100 grams నుంచి 250 grams మనం ఇవ్వచ్చు. సో అందులోనే అన్ని వాళ్ళు ప్రొఫైల్ ఇచ్చేస్తారు. మొత్తం టోటల్ బ్యాచ్ 100 బాక్స్ లో కలెక్ట్ చేసింది మీరు అన్నట్టు ఇందాక 4 tons ఒక దాంట్లో కంటైనర్ లో పోసి శాంపిల్ తీస్తారు. అంటే ఒక బాక్స్ శాంపిల్ తీరు మేడం? అట్లా తీయం. ఒక బాక్స్ అట్లా తీయాలంటే మనం ఆరిపోతాం, ఇంకా బిజినెస్ ఏం చేస్తాం, వాటికి టెస్ట్లకే అయిపోతాయి. అంటే మెయిన్ గా నమ్మకం ఒకటి, దాని స్మెల్, అరోమా తెలిసిపోద్ది, ఆయన బీ కీపర్ జెన్యూనా కాదా అని మనకు తెలిసిపోద్ది. ఎందుకంటే చాలా తక్కువ మంది ఉన్నారు ఈ బీ కీపింగ్ లో. సో ఎవరెవరు జెన్యూన్ గా చేస్తున్నారు ఆ తేనె క్వాలిటీని బట్టే మనకు అర్థమైపోతుంది, దాని వాసన టేస్ట్ చూస్తేనే అర్థమైపోతుంది. ఇప్పుడు మంచి డాక్టర్ ఉన్నారనుకోండి, మీకు ఈ సిమ్టమ్ చెప్పంగానే మీకు ఈ రోగం అని చెప్పగలుగుతారు. సో మనం ఇందులో ఉండి టేస్ట్ చేస్తూ ఉన్నాం కూడా మాకు తెలిసిపోద్ది. కొన్ని సార్లు హనీని ఏదైనా టెస్ట్ చేసినప్పుడు దాంట్లో యాడ్ అయిన కెమికల్, మెటల్ బట్టి కూడా వాటి ప్రాపర్టీ మారిపోవచ్చు. సో దానికంటే మన కళ్ళు, మన మనసాక్షి, మన టేస్ట్ని బట్టి మనకి ఒక జడ్జ్ చేయగలుగుతాం. ఓకే, నెక్స్ట్ ఎపిసోడ్లో దీనికి స్కీమ్స్ చాలా ఉన్నాయి కదా, దాని గురించి తెలుసుకుందాం. ఓకే, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ అండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి. మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి.